నీకు ఎన్నిసార్లు చెప్పానో, కొంచెం కూడా టైం సెన్స్ లేదు. టైం ఎంత అయింది? నేను ఏ టైంకి రమ్మన్నా? వచ్చేదారిలో ట్రాఫిక్ జామ్మా, అందుకే కొంచెం లేట్ అయింది, అర్థం చేసుకోవు. షటప్, నీ సంగతి నాకు తెలుసు. డాడీని ఒప్పించి తీసుకురావడానికి ఎంత చచ్చానో తెలుసా? వచ్చాను కదా, మీ నాన్న ఎక్కడా? ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళారు. ఇంతకీ ఆర్డర్ ఏమి ఇచ్చావా లేదా? హే పో, డాడీ ఒప్పుకుంటారో లేదో అని నరాలు తెగిపోతుంటే ఇంత క్యాజువల్ గా ఉంటావేంటి? సపోజ్ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదనుకో, ఏం చేస్తావు? ఒప్పుకుంటారు, ఒప్పిస్తా. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఏమో నాకు తెలీదు, నువ్వే చెప్పు. ఇందులో చెప్పడానికి ఉంది బంగారం, ఉందిగా. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, ప్రేమ పెళ్ళిళ్ళకు అది ఆనందధామము. సింహాచలము. వాట్? లేచిపోయి పెళ్లి చేసుకుందామా? నో వే. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే బంగారం. ఉన్నాక ఆకలేస్తుంది. ఇదిగో బాబు, నిన్నటిదో మొన్నటిదో కాకుండా ఈ రోజు ఫ్రెష్ గా ఉండిన ఒక బిర్యానీ, ఓకే? 2 పీసులు ఎక్కువ వేయించు. రైతా 2 కప్పులు తీసుకురా. ముందు ఉల్లిపాయలు, లైమ్ తీసుకురా. ఏంటి వీడు టెన్షన్ లో నేను చస్తుంటే. ఫుడ్ లో తేడా వచ్చిందనుకో, మా బాబాయ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, తెలుసుగా. వెళ్ళిపో 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 వెళ్ళిపో, అంతే. వీడేదో కామెడీ. నీలో ఈ గోల్డ్ కొరుకునే అలవాటే నాకు చాలా ఇష్టం. వాట్? దేనికి? నెయిల్ పాలిష్ కొనే ఖర్చు ఉండదుగా. వర్స్ట్ జోక్. చెప్పు, డాడీ ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? సింపుల్ రా, ఓ 2 రోజులు భోజనం మానే. అప్పటికి ఒప్పుకోకపోతే గదిలోకి వెళ్ళి ఓ 2 రోజులు బయటికి రాకు, అంతే. అప్పటికి ఒప్పుకోకపోతే? ఏముంది, మీ అమ్మ చీర తీసుకో, ఫ్యాన్ కట్టే, అంతే. అమ్మహ కంకహ. ఏంటి ఇలాంటి ఎదవ సలహాలు ఇవ్వకు, చంపేస్తా. ఏంటి ఇప్పుడు నీకు టెన్షన్ స్టార్ట్ అయిందా? టెన్షన్ కాదు, తొందర. తొందర దేనికి? ఎందుకంటే త్వరగా మీ నాన్నను ఒప్పించి, త్వరగా నిన్ను పెళ్లి చేసుకుని, త్వరగా మీ నాన్నను తాతం చేసేయడానికి తొందర. పో, నీకు సిగ్గులేదు అసలు. డాడీ? ఎవడు కోట్లో బుడపక్కలో ఉన్నాడు? డాడీ రండి, కూర్చోండి. నేను చెప్పాను కదా, తనే. హలో అంకుల్, సారీ, నైస్ కోట్ అంకుల్. రెజ్యూమ్ తెచ్చావా? ఏంటి అంకుల్? ఓహో, కంగారులో జాతక చక్రం అనబోయి రెజ్యూమ్ అన్నారా? ఐ కెన్ అండర్స్టాండ్ అంకుల్. షటప్. ఏమ్మా చెప్పలేదా? సారీ డాడీ, మర్చిపోయా. నీకు తెలుసు కదా నేను పర్సన్స్ కన్నా ప్రూఫ్స్ నమ్మే మనిషినని. నేను వచ్చింది జాబ్ ఇంటర్వ్యూ కాదు అంకుల్, మీ అమ్మాయిని. నీ కంటికి నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? చిచి లేదు అంకుల్, కొంచెం ఎదవలా కనిపిస్తున్నారు. వీడి పూల చొక్క చూసినప్పుడే వీడి పెద్ద పువ్వుగడని నాకు అర్థమైంది. అది కాదు డాడీ. వద్దమ్మా, నువ్వేం చెప్పకు. నీకు ఫ్రీడమ్ ఇచ్చి నేను తప్పు చేశాను. అదేంటి అంకుల్ అలా అంటున్నారు? నేను తను చాలా సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నాం అంకుల్. లుక్, ప్రేమించడానికి ఒక పార్కు, అందులో బెంచ్ ఉంటే చాలు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఒక ఇల్లు, ఒక వాకిలి ఉండాలి. తనకే కష్టం రాకుండా చూసుకోగల నమ్మకం నాకుంది అంకుల్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? బేసికల్లీ నేను పదప్రయోగాలు వద్దు, పాయింట్ లోకి రా. అంటే స్టార్ట్అప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను అంకుల్. స్టార్ట్అప్? అబ్బా, ఆహా, ఓహో, అంటే నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకుంటే ఆ డబ్బులతో నువ్వు స్టార్ట్ చేస్తావు. చిచి, కట్నాలు అవి తీసుకోవు అంకుల్. డాడీ చాలా మంచోడు. నువ్వు అమాయకురాలు కాబట్టి ఇలా ఈజీగా బుట్టలో పడిపోయావు. ముందు ఇలాగే మంచోళ్ళ నటిస్తారు, తర్వాత పిల్లనిచ్చిన వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తారు. నేను ఆ టైప్ కాదు అంకుల్, మీలాగా ఆస్తులు లేకపోయినా ఆత్మవిశ్వాసం చాలా ఉంది. ఇలాంటి డైలాగులు కొడతా తర్వాత నేను కొట్టాల్సి ఉంటది. ఏంటను రెస్టారెంట్ కి పిలిస్తే ఫుడ్ పెట్టడానికి అనుకున్నా, ఇలా గడ్డి పెట్టడానికి అనుకోలే. చూసావా, 2 మాటలంటే పన్నోడు రేపు నీకు వీడికి గొడవ అయితే కాంప్రమైజ్ అవుతాడా? అంకుల్ తన మీద ఎందుకు సీరియస్ అవుతా? అంటే నా మీద అవుతావు అనమాట. చూసావమ్మా, ఏంటి నువ్వు పెద్ద ఆయన ఒక మాట అంటే పడలేవా? అబ్బా ఇప్పుడు నేనేమన్నా? లోపల ఉన్నదే అన్నావు. పోన్లే, నువ్వు ఎలాంటోడివో ముందే నా కూతురికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంకుల్, నేనేమన్నానని? నాకు అర్థమైంది నాన్న. ఓయ్, నీకేమైనా పిచ్చా? తొందరపడకమ్మా, ఇంకా ఉంది. అవును, మా అమ్మాయికి వంట రాదు, పెళ్ళయ్యకి ఎలాగా? దానికే ఉంది అంకుల్, మెల్లగా నేర్చుకుంటదిలేండి. చూసావమ్మా, పోన్లేండి నేను చేస్తానంటాడేమో అనుకున్నా, కానీ నేర్చుకుంటాదులేండి అంకుల్ అంటున్నాడు. అవును నాన్న, అంటే నేను వంట నేర్చుకుని బాగా వండి పెడుతుంటే నువ్వు బాగా మెక్కి పూటకోసారి వెళ్ళొస్తుంటావన్నమాట. బా నా ఉద్దేశం అది కాదురా. ఆగమ్మా, తొందరపడకు. మా అమ్మాయికి ఇంటి పనులు ఏమీ రావు, మరి ఎలాగా? నా బంగారం కష్టపడడం నేను చూడలేను అంకుల్, అందుకే ఒక పని మనిషిని పెడతా. చూసావమ్మా? ఆగండి నాన్న, అంటే నేను ముప్పూట్లా తిని కూర్చొని పందిలా తయారైతే నువ్వు ఇంకో దాన్ని పట్టుకొని ఊరేగుతావన్నమాట.
వెరీ గుడ్ క్యాచింగ్ అమ్మా, నా కూతురు అనిపించుకున్నావు. అంకుల్ రేపు పెళ్ళయిన తర్వాత మీ అమ్మ వాళ్ళతో ఉంటావా, వేరే కాపురం పెడతావా? దీనికి వచ్చి తెలివిగా ఆన్సర్ చెప్పాలి. అమ్మ వాళ్ళతో ఎందుకు అంకుల్, మాకు ప్రైవసీ కావాలిగా, అందుకే వేరేగానే ఉంటాం. చాలా తెలివిగా ఆన్సర్ చెప్పాను అనుకున్నావు కదా. ఎస్ ఆఫ్ కోర్స్, ఇట్స్ మై టాలెంట్. ఇప్పుడు చూడు అమ్మా చిట్టి తల్లి, పెళ్లి చేసుకోగానే తల్లిని కొడుకుని వేరు చేసిందని అందరూ నన్ను తిట్టుకోవడానికే కదా. అంతా బ్రాందీ ఏనా, కొంచెమైనా విస్కీ లేదా? నాన్న నేను మోసపోయాను నాన్న. మోసమా? నేనా? పదండి నాన్న వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని ప్రేమించినందుకు చాలా బాధపడుతున్నా. నువ్వు చెప్పిన వాడినే చేసుకుంటా, పదండి వెళ్ళిపోదాం. అను అను నా మాట విను. చిచి, ఇన్నాళ్ళు ఇలా వినే మోసపోయా. మా నాన్న నా కళ్ళు తెరిపించారు. నన్ను ఇంత మోసం చేస్తావా, ఇంతకింత అనుభవిస్తావు. అంకుల్ ఏంటి అంకుల్ ఇదంతా? లవ్ మ్యారేజ్లు వద్దు అంటే మాట వింటారా? ముసలోడే గాని మహానుభావుడు. మీ గేమ్ మీరు ఆడితే మా గేమ్ మేము ఆడతాం. వీడికి అడ్డంగాడు కాదు అడ్డంగాడు. ఫ్యాన్కి చీర కట్టమని చెప్తావా, సింహాచలం వెళ్ళిపోతావా నాన్న? బాగైందా? తరతరాలుగా జరిగిందే జరిగింది. బొటిక్ ఎంత బాగుందో కదా. లేటెస్ట్ మోడల్స్ చాలా ఉన్నాయి మేడం. సార్ మీరు అలా కాఫీ తాగేసి రండి, మేడంకి నేను హెల్ప్ చేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? అయినా ప్రతి ఒక్కడికి నా ఫిగర్ మీద కళ్ళు. అయినా నేను అనాలి, ఈ డ్రెస్సులు వెయ్యకే అంటే మాట వినవు. కప్పుకో ఇది పూర్తిగా. అంటే ట్రెండీగా ఉండడం తప్ప, అందంగా పుట్టడం తప్ప? ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడం తప్పు మేడం. మార్చేయమంటారా? ఏం నువ్వు మార్చేసేది? ఆడ అలాగే అంటాడు.